హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఎట్ ద సేమ్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు రోజు డైలీ మన అప్డేట్స్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు మీకు వీడియోస్ పూర్తిగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మార్కెట్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసి ఈరోజు మార్కెట్లో చూడవలసిన మేజర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం, మేజర్ లెవెల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 58,696.30కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ మార్కెట్ నిన్న 445.15 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 58,962.70కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. నిన్న మార్కెట్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడానికి గల కారణం లాస్ట్ వీక్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ వీక్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి ఆధిక్యంలో గెలవడం అవ్వచ్చు, ఇదంతా కూడా మార్కెట్ని ఒక పాజిటివ్ వైబ్నే తీసుకొచ్చింది. నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు కూడా నేను అదే చెప్తాను. ఈ రోజు కూడా మార్కెట్ నేను కొంచెం పాజిటివ్గానే చూస్తాను, దానికి గల కారణాలు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే లెవెల్స్లో చూసుకుంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ 1 అవర్లో క్రియేట్ అయిన మొమెంటం ఏదైతే ఉందో నిన్నటి మార్కెట్లో, ఎగ్జాక్ట్ ఆ 1 అవర్ మొమెంటంని తర్వాత మార్కెట్ బేర్ చేయలేకపోవడం, మార్కెట్ దాన్ని కంటిన్యూ చేయలేకపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం నిన్నటి మార్కెట్లో మనం ఎంట్రీస్ ప్లాన్ చేసిన 2 ఎంట్రీస్ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. దెన్ ఆఫ్టర్ మార్కెట్లో నిఫ్టీలో ఎంట్రీ వచ్చినా, సెన్సెక్స్ ఎంట్రీ వచ్చినా తీసుకోలేని పరిస్థితిని అయితే ఛేదించింది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ 59,000 లెవెల్ అవుతుందో, 59,000 లెవెల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ ఒక ఆల్ టైమ్ హై అని కూడా చెప్పుకోవచ్చు. నేను గ్యాప్ అప్ ఈరోజు డెఫినెట్లీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి గల కారణాలు కూడా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను ఎటువంటి లెవెల్స్ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. మార్కెట్లో మనం మునపటి లెవెల్స్ని చూసుకోవడానికి ఎటువంటి ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 58,857 పాయింట్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే నిన్నటి మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేస్తే, నిన్నటి మార్కెట్ని లైవ్లో చూసే వాళ్ళకైతే నేను చెప్పే పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ రెసిస్ట్ అవడం, ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో డెఫినెట్గా నేను స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం 58,857 పాయింట్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా చూస్తాను. వెనెవర్ ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ జరిగి క్యాండిల్ పూర్తి మొత్తంలో క్లోజ్ డౌన్ జరిగితేనే అప్పుడు నేను స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా 58,615.45 లెవెల్ అయితే చూస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిఫ్టీ ఒక ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్ మీద మేజర్లీ బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్స్ కూడా పాజిటివ్ ఉండడం, నేను మార్కెట్ను హైలో ఎక్స్పెక్ట్ చేస్తాను, మార్కెట్లో గ్యాప్ అప్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి మోస్ట్లీ సెల్లింగ్ వస్తే ఈ యొక్క లెవెల్ని బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. 58,615.45 లెవెల్ని, ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయడం కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ గురించి మాట్లాడితే నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ మనకి 25,948.20కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 103.40 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి 26,013.45 అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. కంటిన్యూస్లీ ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఏ రకంగా అయితే మన మూమెంటంని చూసామో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో బ్యాంక్ నిఫ్టీ అంత ఎక్స్పెక్టేషన్ అయితే మనకి నిఫ్టీలో కనబడలేదు. బికాస్ ఆఫ్ మార్కెట్ అంతా సస్టైన్ అయిపోవడం, మేజర్లీ మెటల్ సెక్టర్ అవ్వచ్చు, ఐటీ సెక్టర్లో కొంత నెగిటివిటీ చూడడం, మార్కెట్ కొంచెం సెక్టర్స్ అన్ని కూడా స్లో డౌన్ అవ్వడం, సో మార్కెట్ను కొంచెం సస్టైనిటీ అవ్వడానికి గల మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో నా పాయింట్లో ఏంటంటే మేజర్గా ఎవరైనా చూసుకోవాల్సిన సెక్టర్స్, మేజర్గా చూడవలసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం మేజర్లీ మనకి ఆటో సెక్టర్, పిఎస్యూ బ్యాంక్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ అండ్ మైనింగ్ సెక్టర్, మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్, ఫార్మా సెక్టర్స్లో పాజిటివ్గా ఉండడం, బ్యాంక్ నిఫ్టీస్ కానీ, నిఫ్టీస్ కానీ, సెన్సెక్స్ కానీ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఒక మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ నిఫ్టీ ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ 26,065 లెవెల్ని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గానే చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిఫ్టీ ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై అవుతుంది. ఫస్ట్ 1 అవర్లో మొమెంటం క్రియేట్ అవుతుంది, తర్వాత మిగిలిన 1 అవర్ తర్వాత నుంచి మార్కెట్ అంతా కూడా సస్టైన్ అయిపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. అండ్ ఒకవేళ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగి దీని రకంగా బేస్ తీసుకుంటే డెఫినెట్లీ నేను 26,134.70 లెవెల్ని ఒక సెకండ్ రెసిస్టెన్స్ గాను కన్సిడర్ చేస్తాను.
ఒకవేళ మార్కెట్‌లో స్టార్టింగ్ ఫస్ట్ 1 అవర్‌లో నెగెటివ్ వైబ్ వస్తే, నెగెటివ్ మొమెంటమ్ క్రియేట్ అయితే డెఫినెట్‌లీ మనకి 25,979.80 లెవెల్‌ని ఈ లెవెల్‌ని పూర్తిగా బ్రేక్ డౌన్ జరిగితేనే నేను మార్కెట్‌లో ఎస్పెషల్లీ సెల్లింగ్‌గా చూడడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే అది బ్రేక్ డౌన్ జరుగుతుందో పూర్తిగా నేను చూసేది ఈ లెవెల్ నేను కన్సిడర్ చేసుకోవద్దు 944 నేను స్ట్రాంగ్‌గా చూస్తున్న సపోర్ట్ వచ్చేసి 25,918.15 లెవెల్‌ని ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్‌గానే చూస్తాను. రైట్. అండ్ ఇందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైమ్ సెన్సెక్స్ గురించి మాట్లాడితే సెన్సెక్స్ మనకి ఎగ్జాక్ట్లీ 84,724.14కి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 388 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,950 పాయింట్స్కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఏ రకంగా అయితే మన మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసామో అదే మొమెంటం మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో అయితే రాలేదు. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సస్టైన్ అవుతూ మార్కెట్ బ్రేక్ అవడం అయితే జరిగింది. నిన్నటి లైవ్ మార్కెట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది, ఎస్పెషల్లీ ప్లాటినం మెంబర్స్కి అయితే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎప్పుడైతే దీన్ని రెసిస్ట్ చేసుకుని మార్కెట్ బ్రేక్ డౌన్ జరుగుతుందో తర్వాత 84,980 లెవెల్కి బ్రేక్ డౌన్ అవుతుంది. అక్కడ టచ్ చేస్తుందని కూడా చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఇది ఒక మైన్యూర్ రెసిస్టెన్స్గానే చూడమని కూడా చెప్పాను. మార్కెట్ ఎగ్జాక్ట్లీ 84,980 లెవెల్ సస్టైన్ అయింది. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ సెన్సెక్స్లో ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే మార్కెట్స్ ఇన్ బిట్వీన్ ద జోన్లో ఉంటుంది కాబట్టి ఈ జోన్ డెఫినెట్లీ ఒక రిస్కీ ఫ్యాక్టర్నే చెప్పుకోవచ్చు. రైట్. సో మేజర్ రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం 85,169 లెవెల్ నుంచి మార్కెట్ మరలా రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి మించి ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. గ్యాప్ డౌన్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ 84,647 అవ్వచ్చు, 557 మధ్యలో ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక రివర్సల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దీనికి మించి మార్కెట్లో పూర్తి సెల్లింగ్ అయితే నేను డెఫినెట్లీ చూడలేదు. ఒకవేళ వస్తే నేను డెఫినెట్లీ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. ఇక్కడ వరకు మనం లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మార్కెట్లో ఉండే కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఉండే కొన్ని నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి వస్తే పాజిటివ్స్ మీన్స్ 16 సెక్టార్స్ మేజర్లీ 16 సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది నిన్నటి మార్కెట్లో. ఇది డెఫినెట్లీ ఒక బిగ్గెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మార్కెట్ ఒక బిగ్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి వస్తున్న క్వార్టర్ రిజల్ట్స్లో పాజిటివ్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం, అట్ ద సేమ్ టైం నిన్నటి మార్కెట్లో పాజిటివ్ ర్యాలీ కంటిన్యూ చేయడం, ఎట్ ద సేమ్ టైం మేజర్లీ ఎఫ్పిఐస్ ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్ఫ్లోస్ యొక్క మెయిన్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఇన్ఫ్లోస్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం మాట్లాడుకున్న ఇన్ఫ్లోస్ తగ్గిపోతూ ఉన్నాయని చెప్పేసి, బట్ నిన్నటి మార్కెట్లో మనకు ఆల్మోస్ట్ $730 మిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఇండియన్ ఈక్విటీస్లో అయితే ఇది ఒక బిగ్గెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ టెక్నికల్గా కూడా మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైస్ దగ్గర బ్రేక్ అయి ఉండడం మార్కెట్లో ఒక పాజిటివ్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ వీక్ ఫ్రైడేలో రిలీజ్ అయిన బీహార్ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్లో ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి బలంగా గెలవడం, ఎట్ ద సేమ్ టైం ఇది ఒక మేజర్ పాయింట్ ఎస్పెషల్లీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్కి ఇది ఒక పాజిటివ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే నెగిటివ్స్లో వచ్చేసరికి మేజర్లీ రైట్ ఇండియన్ రూపీ యొక్క కరెన్సీ యొక్క స్ట్రెంత్ పూర్తిగా పడిపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్లీ కరెన్సీ యొక్క వాల్యూ పడిపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇది మార్కెట్లో ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నా సరే ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ మాత్రమే పాజిటివ్గా ఉండడం రాబోయే రోజుల్లో కొత్త బయర్స్ ఒక ఫ్రీయర్నెస్ని అయితే క్రియేట్ చేసే పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్లీ టాటా మోటార్స్ నిన్నటి మార్కెట్లో టాటా మోటార్స్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇది మార్కెట్లో ఉండే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మార్కెట్లో పాజిటివ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మార్కెట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో బిగ్గెస్ట్ ర్యాలీస్ని ఎక్స్పెక్ట్ చేసే ముందు మార్కెట్లో పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మాత్రం డెఫినెట్లీ మర్చిపోకుండా ఉండడానికి ట్రై చేయండి. రైట్. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తే నేను ఆల్రెడీ చెప్పాను పిఎస్యు బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎట్ ద సేమ్ టైం ఆటో సెక్టార్ అవ్వచ్చు అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్లో కూడా నిన్నటి మార్కెట్లో పాజిటివ్ క్లోజింగ్ జరగడం. నేను ఈరోజు మేజర్ సెక్టార్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఆటోమొబైల్ అండ్ ఫార్మా సెక్టార్స్లో నేను పాజిటివ్గానే చూస్తాను. ఈ 3-4 సెక్టార్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టాప్ స్టాక్స్ గురించి మాట్లాడితే నిన్నటి మార్కెట్లో మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.70% గెయిన్ అయితే జరిగింది. బేస్డ్ ఆన్ ద నేనైతే ఎకనామిక్ టైమ్స్లో చూసి చెప్తా ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం శ్రీరామ్ ఫినాన్స్లో నిన్న 1.5 to 1.8% గెయిన్ అయితే చూసాము. బజాజ్ ఆటోలో 1.46 to 1.58% అయితే గెయిన్ అయితే చూసాము. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ అయితే 0.70% నుంచి 0.83% అయితే చూసాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్టీపీసీలో 0.75% నుంచి 0.88% అయితే గెయిన్ అయితే చూసాం. సో కోటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీరామ్ ఫినాన్స్,
బజాజ్ ఆటో, టాటా కన్స్యూమర్ అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ కూడా పాజిటివ్ స్టాక్స్ కింద మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీక్ సెక్టార్స్ గురించి మాట్లాడితే వీక్ సెక్టార్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మేజర్ సెక్టార్స్ ఏమి అంత పెద్ద నెగిటివ్ అయితే లేవు. మేజర్ సెక్టార్స్ గురించి మేజర్ నెగిటివ్ స్టాక్స్ గురించి మాట్లాడదామనుకుంటున్నాను. నెగిటివ్ స్టాక్స్ వచ్చేసరికి మ్యాక్సిమం టాటా మోటార్స్, నిన్న టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 3.96% to 4.73% అయితే డౌన్ఫాల్ అయితే చూశారు మేజర్లీ ఇన్ టాటా మోటార్స్. అండ్ అదేవిధంగా అదానీ ఎంటర్ప్రైజెస్లో 3.13% అయితే నెగిటివ్ ఇంట్రాక్షన్ అయితే చూసాము. అండ్ టాటా స్టీల్ లిమిటెడ్లో అయితే మాత్రం మనకి ఎగ్జాక్ట్లీ 0.55% నుంచి 0.76% అయితే నెగిటివ్ ర్యాలీని చూశారు. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఏదైతే ఉందో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో మనకి 0.59% to 0.72% అయితే నెగిటివ్ ర్యాలీని అయితే చూశాను. నేను వీక్ సెక్టార్స్ గురించి ఎక్కడ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ 16 సెక్టార్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవడం, నేను మార్కెట్లో అన్ని పాజిటివ్గానే చూడడానికి ట్రై చేస్తా ఉన్నాను. ఒకవేళ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదైనా వచ్చినా సరే మ్యాక్సిమం మార్కెట్ని పూర్తి మొత్తంలో పడేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు, రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గోల్డ్ స్పాట్స్ గురించి మాట్లాడుకునే ముందు, గోల్డ్ స్పాట్స్ నేను రికార్డ్ చేసే టైంకి మ్యాక్సిమం జోన్స్ దగ్గర ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను 4100ని క్రాస్ చేసి కానీ 4100ని క్రాస్ చేసి పూర్తి మొత్తంలో అప్సైడ్ ర్యాలీ అయితే, నేను 4200ని క్రాస్ చేస్తే 100 to 200ని పూర్తిగా క్రాస్ చేస్తే మాత్రం నేను అక్కడ నుంచి మార్కెట్లో గోల్డ్ స్పాట్ని హయ్యెస్ట్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ పూర్తిగా పడిపోవాలి, యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటే ఈ గోల్డ్ స్పాట్స్కి మేజర్లీ పాజిటివ్ వైబ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అది కన్సాలిడేట్ అవ్వడం, గోల్డ్ ఎటువైపు వెళ్ళాలని ఒక డైనమోలో మనం క్లియర్లీ కనిపిస్తూ ఉంది. ఒకవేళ గోల్డ్ స్పాట్లో మేజర్ మొమెంటం రావాలి అంటే వెయిట్ ఫర్ ద డిసెంబర్లో, ఎందుకంటే మనకి రైట్ ఫెడ్ రేట్ కట్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఫెడ్ రేట్ కట్స్ ఇంపాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ ఇంపాక్ట్ డెఫినెట్లీ మార్కెట్ మీద పడితే గోల్డ్ స్పాట్లో బిగ్గెస్ట్ రైల్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ బిట్కాయిన్ గురించి మాట్లాడితే బిట్కాయిన్ మనకి ఎక్స్పెషల్లీ మ్యాక్సిమం బిట్కాయిన్ మనకి నిన్నటి మార్నింగ్ మనకు మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో ఎగ్జాక్ట్ అదే మార్కెట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను ఎస్పెషల్లీ రికార్డ్ చేసే టైంకి మార్కెట్ ఇంకా అదే ఎంట్రీని రైట్ కంటిన్యూ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. నేను బిట్కాయిన్లో మేజర్ లెవెల్స్ ఏమీ చెప్పట్లేదు. బిట్కాయిన్లో నేను చెప్పాలనుకున్న లెవెల్స్ని ఈ లెవెల్ 88,539 అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం 92,87 అవ్వచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ లెవెల్ అవ్వచ్చు 100,717 అవ్వచ్చు, అండ్ 97,840 ఈ లెవెల్స్ నేను టెక్నికల్గా చెప్తాను. ఎటువంటి మేజర్ పాయింట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే బిట్కాయిన్లో మేజర్ మూమెంటం అక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఎస్పెషల్లీ ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం గోల్డ్ స్పాట్స్ అండ్ మేజర్లీ కరెన్సీ పేస్ మీద డిపెండ్ అవ్వండి, కానీ బిట్కాయిన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి, రైట్. చలో ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నిజంగా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు పెట్టే ఒక్కొక్క కమెంట్ రాబోయే రోజుల్లో ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో నిజంగానే చూస్తే పూర్తిగా వీడియో చివరి వరకు చూసే వాళ్ళైతే చివరి వరకు చూసామని డెఫినెట్లీ కమెంట్ చేయండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎంతమంది కమెంట్ చేస్తారో అంతమంది చివరి వరకు చూస్తున్నారు మన వీడియోని ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది, రైట్. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.